ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారని అంటే ఆడలేక మధ్యలోడు అనే చందంగా ఉంది ఆయన పరిస్థితి. మీరు అడ్డుపడుతున్నారు. ఇప్పుడు మేము ఏమంటున్నామని అంటే నీ లోపల సత్తా లేదా, లేదనుకుంటే నీ హైకమాండ్ పర్మిషన్ ఇవ్వలేదా లోపాయి గారు ఒప్పందం చేసుకుని టీఆర్ఎస్ తోటి? మరి ఎందుకు నువ్వు తొక్కి చూయిస్తా, చిప్పకూడు తినబెడతా, జైల్లో పెడతా అని చెప్పి ఉత్తర ప్రగల్భాలు ఎందుకు వరకినావు రేవంత్ రెడ్డి గారు? మరి ఇప్పుడేమైంది, నీ లోపల చెవ చచ్చిందా? ఎందుకు మేము అడ్డుకోకుండా ఉంటామని చెప్తున్నాం కదా. మీరు గొప్పలు చెప్తా ఉన్నారు. పీసీ కోసి కమిషన్ వేసి 6 నెలల లోపల కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. 3 మాటలు పొడిగించారు. 18 నెలల కాలం పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. నువ్వు ఇవాళ సిబిఐకి ఇచ్చి సిబిఐకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఘోష్ కమిషన్ నివేదిక పైన చర్యలు ఉండకూడదు అని చెప్పి హైకోర్టు స్టే ఇస్తే దాని మీద ఇప్పటిదాకా వికెట్ పిటిషన్ వేయలేదండి రాష్ట్ర ప్రభుత్వము. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మీరు లోపాయికారు ఒప్పందాలు చేసుకొని మా మీద నిందలేస్తే ఏ విధంగా ఉంటది? దానికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రత్యామ్నాయమని మళ్ళొక్కసారి చెప్తున్నాం. ఎందుకు అని అంటే ఈ రెండు అవినీతి పార్టీలు, మహా అవినీతి పార్టీ అని ఒక పార్టీని పక్కన పెడితే మహా అవినీతి పార్టీ వచ్చి ముందర కూర్చున్నది. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. తెలంగాణ సమాజం ఏం చేసినో చెప్పండి. ఒక్కటంటే ఒక్కటి, మీరు చెప్పిన 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏమైపోయినాయి? ఎక్కడ చెప్తారు? మీకు ఓటు అడిగే హక్కు ఎక్కడ ఉందండి? మీరు ప్రజల మధ్యలోకి వచ్చి ఓటు అడిగే హక్కు ఎక్కడ ఉంది? ఇది చేసినామని చెప్పండి. ఏం చేసినారు మీరు? అన్ని అసంపూర్తిగా చేసిర్రు. ఏది కూడా మొదలు పెట్టలేదు. మీరు డిపిఆర్ లేకుండానే 27,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి ఎగిరెగిరి దుంకుతున్నాడు కదా. డిపిఆర్ లేకుండా 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే హక్కు ఎక్కడ? దాని చర్యలు ఎందుకు తీసుకుంటలేవు? మా మీద నోరు వారేసుకుంటున్నావు పొద్దున లేచి. నీకు భయం పట్టుకున్నది, 2 రాజకీయ పార్టీలకు భయం పట్టుకున్నది కాబట్టి ఈ రోజు బీజేపీ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎన్ని మాట్లాడినా బీజేపీ టార్గెట్ కాదు, బీజేపీ సెంట్రిక్ గా రాజకీయం జరగబోతుంది.